తిరుపతి శిల్పారామం దగ్గర హై టెన్షన్ నెలకొంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీటీడీపై భూమన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సాధు సంతు పరిషత్ స్వామీజీలు ఆయన ఇంటిని ముట్టడించారు. టీటీడీపై భూమన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన తన వ్యాఖ్యలతో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని, కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ హోదాలో ఉండి బాధ్యతారాహిత్యమైన రాజకీయ ఆరోపణలు చేయడం భూమన మానుకోవాలని హెచ్చరించారు. అయితే భూమన ఇంటి ముట్టడికి స్వామీజీలు భారీ సంఖ్యలో తరలి రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వామీజీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్వామీజీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నువ్వు తప్పు చేసావు కాబట్టి, లేకపోతే చాలా మంది ఉన్నారుగా, వాళ్ళు ఏమన్నా మేము క్షమాపణ చెప్పని అడిగావా? జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పని అడిగావా? ఇంకా అడగలేదుగా. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ అనే పదాన్ని ఉపయోగించుకొని వాళ్ళ బహిరంగ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఆ పదాన్ని వాడుతున్నారు కాబట్టి క్షమించమని అడిగాం. మాకు వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది, అది క్షమాపణ చెప్పవలసిందే. అడుగుతున్నావు, 2 నుంచి అడుగుతున్నావు అండి. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు. ఆయన దాన్ని తీసి వెంకటేశ్వర స్వామి విజయుడు చెయ్యి విరిగిపోయి అన్యాయం జరిగిపోయిందని చేస్తే మనం వెళ్ళగలమా? తిరుపతి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పట్టుకున్నారు, ఏమైంది? వాడు ఎక్కడున్నాడు? ఏంటి అవసరం అండి? సార్ ఒక మాట సార్, నేను చెప్పాను సార్. తమరు మేము చేసేది తప్పు అని భావిస్తే, తమరు పోలీసు వారు మేము చేసేది తప్పు అని భావిస్తే కేసు కట్టండి, స్టేషన్ లో పడేయండి. అది అంతేగాని ఈ నిరసన మాత్రం ఆపని అడగద్దు దయచేసి. ఇది నగర సంకీర్తన, ఇది స్వామివారి ఆస్తి, వెంకటేశ్వర స్వామి. ఇది ఈ ఆస్తి మొత్తం టీటీడీ అంతా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆస్తిలో వెంకటేశ్వర స్వామిని పొగుడుతూ తిరుగుతున్నాం. అంతేగాని మేము ఏ రాజకీయ పార్టీని పొగట్లేదు, ఏమి చేయట్లేదు. వెంకటేశ్వర స్వామి వారికి బహిరంగ క్షమాపణ చెప్పండి. నారాయణరావుకి చెప్పనుందా? శ్రీనివాసానంద సరస్వతి చెప్పనుందా? లేదా సుధాకర్ గారికి చెప్పనుందా? ఎవరికి లేదు. సాధు పరిషత్ తరఫున హిందూ సంఘాలు, స్వామివారి భక్తులు అందరం కలిసి ఈ 2 సంవత్సరాల్లో మేము వైఎస్ఆర్సీపీ వారికి, ముఖ్యంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో పుట్టి ఇక్కడ 2 పర్యాయాలు చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా చేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారికి మేము చాలాసార్లు విన్నవించాం. అయ్యా, మీరు పవిత్రమైనటువంటి టీటీడీ చైర్మన్ పదవిని 1కి 2 సార్లు మీరు నిర్వహించారు. అలాంటి వారు మీరు స్వామివారి మీద లేనిపోని అభాండాలు వేసి గవర్నమెంట్ని, టీటీడీని అపవిత్రం చేసి అపఖ్యాతి పాలు చేయకూడదు. ఇది చాలా అన్యాయం. మీరు స్వామివారి సొమ్ముదిని స్వామివారికే అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇది తల్లిపాలు దాగి తల్లిరమ్మును గుద్దినటువంటి చర్య. ఇలాంటి చర్యలు మీరు చేయొద్దండి అని మేము పదే వేడుకున్నాం. రీసెంట్గా కూడా గత 2-3 రోజుల నుంచి ఆయనకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మా శ్రీనివాసానంద స్వామి వారు, మేము, మా సాధు సంతులు, హిందువులు అందరం కూడా ఆయనకు అప్పీల్ చేశాం. మీరు బహిరంగంగా స్వామివారికి క్షమాపణ చెప్పండి. ఎందుకనంటే